తూఫ్రాన్ మండలం యావాపూర్ గ్రామంలో ఎంపీడీఓ శాలిక ముఖ్య అతిథిగా పాల్గొని నూతన సర్పంచ్ యాంచాల స్వామి, ఉప సర్పంచ్ పావురాల హనుమంతులతో పాటు వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన పంచాయతీ పాలకవర్గం కొలువు తీరింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచులు మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ ఇప్పించేలా కృషి చేస్తామని తెలిపారు. పాలకవర్గంతో పాటు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో తూఫ్రాన్ ఎస్ఐ శివానందం, తూఫ్రాన్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బాబులరెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి అరుణ, అలాగే మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులతో సర్పంచ్గా ఎన్నికైనాము. మా ఉప సర్పంచ్ కానీ మా వార్డు సభ్యులందరికీ మేము చేదోడు వాదుగా ఉంటూ వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాము. ఈ రకంగా పెద్దలకు, మా వార్డు సభ్యులకు, మా సర్పంచ్ గారికి, మా వార్డు మెంబర్లకు, మన గ్రామ యువతకు, ప్రజలకు, అన్నదమ్ములకు, నా తోటి ఉన్న కష్టపడ్డ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఒక చిన్న విషయం, ఏ సమస్యలు ఉన్నా ఊరి మట్టుకే ఊరిలోనే పరిష్కరించగలరని మా యువకుల తరఫున మీకు తెలియజేసుకుంటున్నానన్న. బయటకు ఎక్కడ పోకుండా ఇక్కడనే ఇన్ని రోజులు ఎలా పరిష్కరించుకున్నామో అలాగే పరిష్కరించుకోవాలి. ఈ గ్రామ అభివృద్ధికి కావాల్సిన ప్రతి పనిలో మీకు సహాయం సహకారాలు మేము అందిస్తాము. పాలకవర్గం అంతా ధన్యవాదాలు. అలాగే ఇంకెవరైనా మాట్లాడుతూ మన పాలక వర్గం నుండి వచ్చిన వార్డు మెంబర్లు, కొత్త వార్డు మెంబర్ అందరూ సమావేశంలో పాల్గొనాలని కోరుచున్నాము. అమూల్యమైన విషయాలు కొత్త పాలక వర్గం నుంచి వార్డు మెంబర్లు ఎవరైనా సందేశాలు, సూచనలు ఇవ్వాలని కోరుచున్నాము. నేను అనుకోకుండా మా వార్డు సభ్యులు కూడా మనవి ఏంటంటే, నాతో మీరు కూడా ఏకీభవించుకుంటూ ప్రతి విషయంలో చర్చించుకుంటూ గ్రామాభివృద్ధికి మనం అందరం పాటుపడదాం. ఇకపోతే నా గెలుపులో కృషి చేసిన ముఖ్యంగా యువతకి మనసు పూర్తిగా చేతులెత్తి నమస్కారం. ఇక్కడ యువకులు ప్రతి గ్రామంలో ఇలాగే ఉండాలి, యువత ముందుకు రావాలి. ఇక రాబోయే రోజుల్లో కూడా యువ చైతన్యంతో మంచి మంచి సలహాలు ఇవ్వండి.